ఎక్కువ కూడా సంపాదించుకోగలిగింది తనకి ఇష్టం ఉన్నటువంటి ఆటలోకి పోయి. అందుకని స్కై షుడ్ బి ద లిమిట్, ఆకాశమే అతిగా ఈ పిల్లలు ఎదగడానికి అవకాశాన్ని కల్పించాల్సిందిగా మా టీచర్లందరూ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 5వ తరగతి లోపల అంటే వీళ్ళంతా చిన్న చిన్న మొక్కలు, ఈ మొక్కని మీరు ఎట్లా మౌల్డ్ చేస్తే ఈ మొక్క అట్లా మలుగుతుంది, అట్లా ఎదుగుతుంది. కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని ఇవ్వండి. తల్లిదండ్రులకు కూడా నేను సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నా, నా కొడుకు ఇంజనీరింగే చదవాలి, నా కొడుకు శ్రీ చైతన్యంలో చదవాలి, నా కొడుకు నారాయణలోనే చదవాలి. ఈ బలవంతపు చదువులు, బంగ్లా మీకెళ్ళి దుంకి చచ్చిపోయే చదువులు దయచేసి పిల్లల మీద రుద్దొచ్చని చెప్పి నేను మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. పేపర్లో చదువుతుంటే 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే వారం రోజులైంది శ్రీ చైతన్యాలు జాయిన్ అయ్యి 5వ అంతస్తుకి వెళ్ళి దుంకి చచ్చిపోయిందని పేపర్లో వార్త వస్తుంది. ఏం మంచిగా ఉంటుంది అది? ఏమైతే నీ బిడ్డ ఇంజనీర్ కాకపోతే, లేకపోతే నీ బిడ్డ డాక్టర్ కాకపోతే ఏం కొంపలు అంటుకోవు. మేమేం కాలే, ఇంజనీర్లు కాలే, డాక్టర్లు కాలే, ఇట్లా మీ అనిల్ సార్ లేక బీఈడీ చేసి చదువు చెప్తామని పోయినాం. అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి. ఊరంటే అందరు ఉండాలి, అవసరం ఉంటుంది. కాబట్టి పిల్లల మీద స్ట్రెస్ తీసుకురాకండి. వాళ్ళు ఏం చదువుకుంటామంటే అది చదివించే దిశ వాళ్ళని పంపించండి. కబడ్డీ ఆడతామంటే కబడ్డీ ఆడిపోయి, ఖోఖో ఆడతామంటే ఖోఖో ఆడిపోయి, క్రికెట్ ఆడతామంటే క్రికెట్ ఆడిపోయింది. అంతేగాని నా కొడుకు సచిన్ టెండూల్కర్ కావాలంటే టెండూల్కర్ కొడుకే టెండూల్కర్ అయితలేడు, అవుతున్నాడా? ఇది బలవంతం సంసారం, బలవంతంగా రుద్దోదు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే చేయించు. టెండూల్కర్ మస్తు పైసలు ఇచ్చిండు, చిన్నప్పటి నుంచి కోచింగ్ తోలు ఇచ్చిండు. మరి టెండూల్కర్ కొడుకు టెండూల్కర్ అయినట్టు చూస్తున్నామా? ఇండియన్ క్రికెట్ టీంలో కనబడుతున్నాడు అని చెప్పండి. గోపాలకృష్ణ గారు కొద్దిసేపటి క్రితం నాతో మాట్లాడుతూ మీరు సివిల్ ఇంజనీర్ సార్ అని అడిగాడు. కాదు అన్నారు. ఆయన సివిల్ ఇంజనీర్ కాకుండా ఆయనకు స్కూల్ అంటే ఎట్లుండాలి అనేటువంటి ఒక ఐడియా ఉంది కాబట్టి నేనే డిజైన్ చేసి స్కూల్ కట్టించిన సరే అని చెప్పినారు. అందుకని మనిషికి ఒక పని చేయాలనే తపన ఉందనుకోండి, బరాబర్ మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీ ముందు నిలబడి ఇంత గట్టిగా మాట్లాడుతున్న ఈ రఘునందన్ వాళ్ళ ఇంట్లో కనీసం ఎవరు నాకంటే ముందు వార్డు మెంబర్లు కూడా పోటీ చేయలేదు. మా ఇంట్లో రాజకీయం లేదు, ఇంట లేదు, వంట లేదు, అసలు తెలియదు రాజకీయం. నాకు షోక్, అది నాకు చేయాలనిపించింది, చేసినాను. నాకంటే ముందు చాలా మంది వకీళ్ళు ఈ దేశంలో లీడర్లు అయిన, నేనెందుకు కాకూడదు అనుకున్నాను, ప్రయత్నం చేసినాను. మీ అందరి ఆశీస్సులతోటి, మీరందరూ వేసిన ఓట్లతోటి 500 ఊర్లో జనాభా కాడికి వెళ్ళి 540 మంది ఎంపీలు ఉండే పార్లమెంట్ దాకా పంపించారంటే నేను పడ్డ కష్టం మీ అందరి ఆశీస్సులు తప్ప ఇంకొకటి కాదు. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మెదక్ నియోజకవర్గ గౌరవ ప్రతిష్టల్ని ఖచ్చితంగా పార్లమెంట్ దాకా పెంచుతానైతే నేను ఒకటి మీకు మాట తెలుసుకున్నాను. ఇకపోతే ఇవన్నీ రాజకీయ ప్రసంగాలు పక్కన పెడితే ఈ ఊరు సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా 3 తీసుకొచ్చారు. ఒకటి మంచినీళ్లు. ప్రతి ఇంటికి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద మంచినీళ్ళు ఇస్తామని చెప్తా ఉంది. కూర్చో, అయితే లీడర్ అయితే భవిష్యత్తులో లీడర్ అయితే కూర్చో. సార్ చాలా మంది నన్ను చెప్పింది, మా వకీల్ సాబ్ చెప్పింది ఏంటంటే మా ఊర్లో ఇంటింటికి నల్లా ఉంది, ఆ నల్లాల మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు, ఆ ఊరవతలు ఎక్కడో బోరేసి దానికి కలిపి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు, దీనివల్ల మా ఊర్లో ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయని ఇందాక సోదరి మమత కూడా మాట్లాడింది. మీ ఊరు కెపాసిటీ, మీ ఊరికి నీళ్లు అలకేట్ అయినప్పుడు నేను మీ సర్పంచ్ గారిని మైక్ పట్టుకునే కంటే ముందు అడిగిన, జనాభా ఎంత ఉందంటే దగ్గర 10,000కి వచ్చింది అని చెప్పింది. కానీ మీ ఊరికి అలకేట్ అయినటువంటి వాటర్ ఎంత అంటే, ఇందాక నేను మీతో మాట్లాడుతూ ఒక ఫోన్ మాట్లాడినాను. అది ఎవరితో మాట్లాడినా అంటే RWS DE గారితో మాట్లాడినాను. మరి ఇంకో మాట చెప్పారు, గొల్లగూడెంలో కూడా ఒకటి ట్యాంక్ కట్టింది కానీ నీళ్లు పోతలేవని చెప్పినారు. నేను ఆ DE గారితో మాట్లాడితే వారు చెప్పింది, మీ స్కూల్లోనే ఎక్కడో సంపు ఉందంట, ఆ సంపు నుంచి నీళ్ళని అక్కడికి ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్, ఆయన ఎక్కడో రిపేర్ చేస్తా ఉన్నాడు నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర. DE గారి మెంబర్ని పిలిస్తే పైప్ లైన్ ఏదో లీకేజ్ అయి పగిలిపోవడం వల్ల, రెండో కారణం కాజిపల్లి చివరి గ్రామం కావడం వల్ల మేము సరైన నీటి లోపల నిజంగా నీళ్ళు ఇవ్వలేకపోతున్నమాట వాస్తవం అని DE గారు అంగీకరించిండ్రు. బట్ డెఫినెట్లీ బై April 1 మీ సమస్యని సాల్వ్ చేస్తా అని ఇప్పుడే ఫోన్లో DE గారు చెప్పిండ్రు. ఒకవేళ చేయకపోతే మీరు నా దగ్గరికి వచ్చి, మీ ఊరోళ్ళు నా దగ్గరికి వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి నేను 2 సార్లు DE గారిని ఆఫీస్ కూడా పిలిచి మాట్లాడాను. 2 సందర్భాల్లో వీరి ముందు కూడా మాట్లాడడం జరిగింది. నేను చెప్పిన తర్వాత DE గారు మీ గ్రామానికి వచ్చి శాంపిల్స్ కూడా తీసుకున్నారని అనుకుంటున్నాను. నేను శాంపిల్స్ కూడా తీసుకోమని చెప్పినాను. ఎందుకంటే నల్ల నీళ్ళల్లో మంచి నీళ్ళు వస్తున్నాయా, ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్పారు మా కాజిపల్లి ఆసియా ఖండంలోనే అతిపెద్ద పొల్యూటెడ్ గ్రామం అని. డెఫినెట్గా పొల్యూషన్ పోవాలి, మీరందరూ మంచినీళ్ళు తాగాలనేటువంటి మంచి లక్ష్యంతో ఈ గ్రామ యువకులు ఏదైతే సంకల్పం చేసుకుని నా దగ్గరికి వచ్చారో, కొద్దిగా ఆలస్యమైన, కొద్దిగా అంటే సంవత్సరాలు కాదు, నెలల కాలంలోనే వారి సంకల్పాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని, ప్రతి ఇంటికి వచ్చేటువంటి నీళ్లలో, నల్ల నీళ్లలో మిషన్ విరత నీళ్లు ఉండేలాగానే 1కి 4 సార్లు శాంపిల్స్ టెస్ట్ చేయించి కూడా అట్లా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కోరుకున్నట్టు నా ఆశ ప్రకారం మీరందరూ పిల్లల సంఖ్య పెంచితే ఖచ్చితంగా MEO గారు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు. MEO గారు ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా? 5, 6 చేయడానికి, 6, 7 చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
అదే స్కూల్ స్ట్రెంత్ చూసి, స్కూల్లో ఉన్న స్టూడెంట్ సంఖ్యను చూసి మేము అప్గ్రేడ్ చేస్తాం సార్, అప్లికేషన్ పెడితే అప్గ్రేడ్ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు స్కూల్లో సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఎవరిది? సత్యనారాయణ గారిది, భార్గవ్ గారిది, మమత గారిది. మైక్ దొరకంగానే దంచుడు కాదు, ఇంటింటికి పోయి మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి పట్నం పంపము, ముందుగా నాగోలి మొదలు పెడతాను. మమత మీ పిల్లలు ఏం చదువుతారో నాకు తెలియదు, మా విద్యా కమిటీ చైర్మన్ గారి పిల్లలు ఏం చదువుతారో నాకు తెలియదు, కానీ వాళ్ళు బిలో 5th లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లలు ఇదే స్కూల్కి రావాలి. వస్తారా? బోధించే కంటే ముందు ఆచరించాలి, లేకపోతే బయట వాళ్ళు వినరు. స్రవంతి గారు, మమత గారు, మీరందరూ ముందు మీరు ఏం చేయాలంటే మీ పిల్లల్ని స్కూల్ కాంపౌండ్ లోకి తీసుకురండి. మల్లేష్ అన్న కూర్చో, ఒక్క నిమిషం కూర్చో, ఇవన్నీ కూర్చోండి. వచ్చి నేను మాట్లాడతాను, మంచిగా చేపిస్తా కాజీపల్లి. సో ఎండి గారు ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే కంపెనీలు పెడుతున్నారు, కాలుష్యం మా మీద వదిలేస్తున్నారు. మల్లేష్ అన్న దయచేసి మల్లేష్ మల్లేష్ ఒక నిమిషం. మల్లేష్ వింటావా? మల్లేష్ కూర్చోబెట్టమ్మా, కూర్చోబెట్టు. మల్లేష్ వాడు కూర్చో. కూర్చోను ఇక మల్లేష్, మరే ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి. మల్లేష్ కూర్చో. సో మల్లేష్ నీ బాధ నేను లాస్ట్ వింటాను, మీటింగ్ అయిపోయినా. కూర్చో అన్నప్పుడు కూర్చోవాలి దయచేసి, కూర్చో అన్నప్పుడు కూర్చోవాలి దయచేసి, గౌరవించినప్పుడు గౌరవం కాపాడుకో. సో ఇంకా మీరు చెప్పిన సమస్య, 1 స్కూల్ ఎక్స్టెన్షన్, 2 మంచినీళ్లు, 3 రింగ్ రోడ్డు మాకు ఎత్తు పోసిన వల్ల, రింగ్ రోడ్డు గట్ట ఎత్తు పెరగడం వల్ల మాకు చెరువు సైజు పెరిగింది. గతంలో ఏ భూములు అయితే FTL లో ఉండేనో ఆ భూములు కాకుండా నీళ్ల స్టోరేజ్, ట్యాంక్ స్టోరేజ్ పెరగడం వల్ల కాస్ట్లీ భూములు పక్కన ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అభ్యంతరం వస్తుంది అనేది ఈ 3 కారణాలు నా దృష్టికి తీసుకొచ్చినట్టు నాకు గుర్తుంది. ఈ 3 సమస్యలలో మంచినీళ్ళ సమస్య కొంత ప్రాసెస్ లో ఉంది. రెండవది వాస్తవం మాట్లాడాలి, అబద్ధం చెప్పొద్దు. చెరువు గురించి నేను కలెక్టర్ గారితో మాట్లాడలేదు, మర్చిపోయాను అనేది. ఇప్పుడే మాట్లాడితే మీ ముందే ఇరిగేషన్ తోటి మాట్లాడతాను. 2, 3 స్కూల్ ఎక్స్టెన్షన్ అయితే MEO గారు చెప్పిండ్రు. మల్లేష్ అడిగిండు నువ్వు వాదా చేసుకోవాలని, బరాబరి వాదా చేస్తా. స్టేజ్ మీద ఉన్న అందరు కూడా వాదా చేస్తారు. రేపటి నుంచి ఇంటింటికి పోయి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకటే పూట అన్ని తినాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మొదలు పెట్టిరు మీరు, ఈ మొదలు పెట్టిన దాన్ని తర్వాత కంటిన్యూ చేయండి. డైజెషన్ మంచిగా అవుతుంది. రోజు కొంచెం పని చేసుకుంటే ముందుకు పోదాం. అందరం కలిసి పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి అందరం బాగుండాలంటే ముందు ఏది మంచి ఏది చెడు అనేది తెలియాలంటే ఏం రావాలి? మనకి చదువు రావాలి. ఏది మంచి ఏది చెడు అనేది తెలియాలంటే ముందు మనకు చదువు తెలియాలి. చదువు తెలిస్తే మనం చేస్తున్న పని మంచిగా చెడు అనేది తెలుస్తుంది. అట్లా మీ పిల్లల్ని మనం చదువుకోలేకపోయినాం. చాలా మంది సార్లు, హెడ్ మాస్టర్లు కలగన్నారు. మా కాసిలాబాద్ నుంచి వచ్చిన సారు, ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ కూడా మా దుబ్బాకి సార్ అనిల్ కూడా, ఓకేనా? అట్లా చాలా మంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అందరం బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మీరందరూ కలిసి ముందుకు పోండి. మీరు చెప్పినటువంటి ఈ 3 సమస్యల విషయంలో పట్ల తప్పకుండా స్పందిస్తాం. మా సోదరి మమత ఏదో గుడికి దారి అని అడిగింది, ఖచ్చితంగా అదేందో నా దృష్టిలో లేదు తల్లి, తప్పకుండా అది కూడా చూసి గుడికి దారి కూడా చెప్తాను. కరోనా సమయంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి తట్టుకోవడానికి గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి చాలా రకాలుగా సాయం చేసింది. అట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ గ్రామానికి కూడా, నేను డీటెయిల్స్ అడగలేదు పంచాయతీ సెక్రటరీ గారిని, కానీ ఈ గ్రామానికి కూడా కరోనా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ టైం లోపల నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాలని మనం మరవలేనటువంటి విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ చివరికి ఒక మాట చెప్తాం. మా కాజీపల్లిలో కాలుష్యం ఉంది, మా కాజీపల్లిలో కాలుష్యం ఉంది, డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఎవరైనా వచ్చేటోళ్ళు రారు. మా ఊర్లో కాలుష్యం తగ్గుతుందనే వైపు మన అడుగులు పడాలని మీ అందరినీ కోరుకుంటూ ముందు స్వచ్ఛ భారత్ చేయండి. నాకు శాల్వాలు చెప్పారు పొద్దున్న చాలా మంది తమ్ముళ్ళు, వాళ్ళందరూ కొత్తనే శాల్వాలు కప్తా ఉన్నారు. దయించి అదెవరు తీయాలి మరి? కింద పడ్డ పేపరు అడగడు, అన్న శాల్వాలు పట్టుకొని అడిగి ఉన్నాడు, అందుకనే చెప్తా ఉన్నాను. శాల్వా కప్తారు, శాల్వా కప్పేటప్పుడు లోపల ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ని దొక్కుతూ నాకు శాల్వా కప్తాడు. నాకు శాల్వా కప్పడం నీకు ఎంత ఇంపార్టెంటో నువ్వు పేపర్ దొక్కకుండా ఉండడం కూడా నాకు అంత ఇంపార్టెంట్ అనేది మీరు దయించి మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలు కూడా ప్లాస్టిక్ ని వాడడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించారు. మనోడి మటన్ తీసుకురా అంటే ఆదివారం రోజు మా అమ్మ చిన్నప్పుడు స్టీల్ డబ్బు ఇచ్చి తోలిస్తుండే, మేము నడుచుకుంటే మటన్ దుకాణం దాకా పోతుంటే. కానీ ఇవాళ రేపు పిల్లలు అదృష్టవంతులు, కీ ఇట్లా అంటాడు గేట్ లోపలనే, కీ ఇట్లా అంటాడు కాంపౌండ్ లోపలనే,
ఇట్లా పోతాడు, ఆడ తిప్పుకుంటాడు. ఆయన ఒక కవరు 2 కవర్లు 3 కవర్లు లేచి నల్ల కవర్లు ఇంటికి తెస్తాడు. అక్కేం చేస్తుంది, ఉల్లిగడ్డలు కొత్తిమీర అన్ని కోసి నల్ల కవర్ల చుట్టి కిటికీలకి అవతలేస్తుంది. అంటే శానిటేషన్ తగ్గాలి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక చెప్పిన శానిటేషన్ ప్రోగ్రాం వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి 6,500 రూపాయలు తగ్గుతా ఉన్నాయి. ఎందుకు? మీరు వేసుకునే టీకాల రూపంలో మీకు వచ్చే మలేరియానో, మీకు వచ్చే డెంగ్యూ, మీకు వచ్చేటువంటి రకరకాలటువంటి విష జ్వరాల్ని తగ్గిస్తూ వస్తా ఉన్నాం. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. అట్లాంటి చెట్లని ఈ ఊర్లో బాగా పెంచుండ్రి. కాజిపల్లిలో కాలుష్యం ఉందనే మాటకు తగ్గియండ్రి. అన్ని కెమికల్ కంపెనీస్ ని పిలిచి మండల పరిషత్ ఆఫీస్ లో మీటింగ్ పెడతాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పిలుస్తాం. వాళ్ళు మనుషులే, వాళ్ళకి రూపాయి సంపాదించుకోవాలని కంపెనీ పెడతారు. కానీ 2 కోట్లు పెట్టి స్కూల్ కట్టగలిగినటువంటి ఒక కెమికల్ కంపెనీ యాజమాన్యం వాళ్ళ కంపెనీలోంచి కాలుష్యం బయటకు వస్తే దాన్ని తగ్గించడానికి ఇంకో 10 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టలేదు అని నేను అనుకోను. కాబట్టి అడిగే రీతిలో అడిగి పని చేయించే రీతి లోపల పని చేయిస్తే డెఫినెట్ గా కంపెనీలు కూడా మారుతాయి, కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి మల్లేశాన చెప్పాలనుకున్నటువంటి కాలుష్యం సమస్యను కూడా కంపెనీల యాజమాన్యాలతోటి ఎవరైతే దాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళతోటే దాన్ని శుద్ధి చేసేటువంటి కార్యక్రమానికి కూడా సహకరించాలని గ్రామ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నర్సాపూర్ మున్సిపాలిటీ నిన్నటికే లాస్ట్, అన్ని మున్సిపాలిటీలు లాస్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఒక సమావేశం పెట్టుకొని నన్ను చీఫ్ గెస్ట్ గా రమ్మని అడిగినారు. 12 గంటలకు అక్కడ ఉండాలి. కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే కాజిపల్లికి ఫ్రీక్వెంట్ గా వస్తా. ఎందుకంటే మా రామకృష్ణ గారు లాంటి ఒక పెద్ద వకీల్ని అందించిన ఊరు, నేను కూడా వకీల్నే కాబట్టి నా వృత్తి మీద నా గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా మీ ఊరికి వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీని పెంచుతాను. భారత ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి ఒక ఎంపీగా నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితోటి మీ ఊరిని బాగా చేసి కాజిపల్లి బాగా అయిందని మీతోనే చెప్పించినందుకు ఈ 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. అన్న ఎవరైనా రిప్లైకి ఎందుకంటే